మెంగోదారోళ్ళమండి ఆయ్. ఈ పాట వినంగానే అందరూ మేము విన్నాం అనుకుంటారు కదా. ఎస్, ఈ పాట రచించింది న్యూజిల్లా శ్రీనివాసరావు గారు. సరే, మరి ఈ పాట రాయడం వెనక చిన్న కథ ఉందండి. నేను 15 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నానండి. కానీ మన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఆయ్ అండి అని చాలా ఆత్మీయంగా పలకరించినప్పుడు మనసు పులకరించిపోయేదండి. ఇక్కడ ఇంగ్లీష్ లెక్చర్గా ఉద్యోగంలో మళ్ళీ రాజమండ్రి వచ్చేసాక మళ్ళా ఈ భాషలోను ఈ యాసలోను ఆనందం పొందడం మొదలెట్టానండి. అనుకోకుండా గోదావరి కితకితలు అని ఓ ఫేస్బుక్ గ్రూప్ పెట్టిన ఈవివి సత్యనారాయణ గారు అనే మిత్రులు, ఏమండి మన యాస మీద మన ప్రాంతం మీద సంస్కృతి మీద ఏదైనా పాట రాస్తే బాగుంటుంది మాస్టర్ అన్నప్పుడు అలాగేనండి అన్నానండి. ఆ ఆయ్ అండి పదాల్లోంచే ఈ పాట పుట్టిందండి. మడుసులు మిన్నండి మా మనసులు ఎన్నండి. ఈ పాట విన్న తర్వాత మేము ఒక సినిమా చేస్తున్నాం, ఆనందం అంబరం అయితే అని. ఆ సినిమా చేసేటప్పుడు మేము ఆల్మోస్ట్ ఆ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ అంతా గోదావరి జిల్లాలో ఎక్కువగా చేసినప్పుడు ఈ పాట విన్న తర్వాత ఈ పాట మా కోసమే రాసినట్టుందని, ఈ పాట మా సినిమాలో చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని ఎన్నో రకాలుగా ఆలోచించిన ఇది చాలా అద్భుతంగా అనిపించింది మాకు. అనిపించగానే ఎస్, ఈ పాటని మా సినిమాలో ఒక ప్రత్యేక స్థానం కల్పించాలి, ఒక అద్భుతంగా ఉండే ఈ పాటని అని మేము నిర్ణయించుకొని మా ఆనందం అంబరం అయితే సినిమాలో ఈ పాటని చేర్చడం జరిగింది. మేము గోదారోళ్ళమండి ఆయ్, మేము గోదారోళ్ళమండి. మన గోదావరి అంటేనే సరదాలకి ఎటకారానికి ఫేమస్ అండి. అలాగే దేవుళ్ళు అంటే చాలా భక్తి అండి. అలాగే మనకి ఋషులు అంటే బాగా ఇష్టం అండి. అలాగే మనం అభిమానానికి ఆతిథ్యానికి పెట్టిన పేరండి. అలాగే మనం వ్యవసాయానికి మాత్రమే పరిమితం అయిపోలేదండి. మన దగ్గర నుంచి ఓల్డ్ అంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దేశాలు వెళ్ళి ఏలేస్తున్నారండి. ఈ విషయాలన్నీ కూడా ఈ పాటలో చెబుదామని, అసలు ఈ గోదావరమ్మ తల్లి అంటే, గోదావరి అంటే, గోదావరి నీళ్ళంటే, గోదావరి ప్రేమ అంటే, ఋషులంటే చెప్పాలని సరదాగా రాసిన ఈ పాట ఇంతమందిని అలరిస్తుందండి. పెద్దలంటే మర్యాదండి, మాకు పేద గొప్ప భేదం లేదండి. పెద్దలంటే మర్యాదండి, మాకు పేద గొప్ప భేదం లేదండి. కులము గోత్రం మాట ఎట్టున్న మాకు ఊరంతా చుట్టాలేనండి. అభిమానం మా ఇంటి పేరండి, అభిమానం మా ఇంటి పేరండి. ఆతిథ్యమ్మ ఆరోపేనమండి. మేము గోదారోళ్ళమండి ఆయ్, మేము గోదారోళ్ళమండి. ప్రొడ్యూసర్గా మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి సినిమాలని చూపించాలని మాకుంటుంది. కానీ ఈ కమర్షియల్ ఫార్మేట్లో అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ అవకాశం మాకు దక్కింది. ఈ గోదావరిలోని పాట గోదావరి జిల్లాల సంస్కృతి సాంప్రదాయాలకు నిలుటద్దాం. ఈ అద్భుతమైన పాట రాసిన న్యూజిల్లా శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం.
మాది స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా మా నాన్నగారు ఊరు. సో ఉభయ గోదావరి జిల్లాలని కలిపేసిన గోదావరి తల్లికి మేము ఎప్పుడూ శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తాం. అద్భుతమైన మా సుబ్బు గారు అద్భుతంగా ఈ సాంగ్ పిక్చరైజేషను అది ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను నేనే. ఇంకా మా జిల్లాలో చూసుకోండి, ఈ ఒక్క ఉభయ గోదావరి జిల్లాలని చెప్పట్లేదండి, మొత్తం అన్ని జిల్లాల వాళ్ళు అబ్బా ఇక్కడికి వెళ్ళి వంటలు తినాలి, ఇక్కడికి వెళ్ళి ఈ సంస్కృతి మనం చూడాలి, ఈ వీళ్ళ ఆచారాలు పాటించాలని అనుకుంటారండి. సో దట్ ఈస్ గోదావరి వండి, హాయ్ మేము గోదావరి వండి. ఖైరతాబాదు గణపయ్య మెచ్చే లడ్డు కూడా మాదేనండి. అయ్యా తిండి పెట్టి మమ్ము సంపెత్తారంటూ బాబాయ్ బాబాయ్. మేము గోదావరి అండి అన్న పాట ఇది చాలా మంది పాడడం జరిగింది. అలాగే ఫేస్బుక్లో వాట్సాప్లో దీన్ని చాలా పాపులర్ అయిన సాంగ్ ఇది. దీన్ని సినిమాకి తగ్గట్టుగా చేయాలి కాబట్టి కొన్ని మార్పు చేర్పులతో మేల్ అండ్ ఫిమేల్ వాయిస్లతో గీతామాధురి గారు అలాగే పార్థసారథి గారు వీళ్ళిద్దరి చేత పాడించడం జరిగింది. ఇందులో నాకు చాలా అత్యంత మనసుకు నచ్చిన ఒక లైన్ ఉంది. గోదావరి నీళ్ళ చలవ వల్లే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాము అని. ఎంత అద్భుతమైనది అంటే, ఈ గోదావరి ప్రవహించే ప్రాంతాన్ని మనం చూసుకుంటే బాసర కానీ కరీంనగర్ కానీ లేకపోతే గోదావరి జిల్లాల్లో కానీ ఇక్కడ మనుషులను మనం ఒక్కసారి చూసామంటే వాళ్ళు చాలా అంటే ఎంత స్థాయిలో ఉన్నా ఎంత గొప్పగా ఉన్నా ఒదిగి ఉండడం, సౌమ్యంగా ఉండడం, మంచిగా మాట్లాడడం, ఇవన్నీ ఆ గోదావరి నీళ్ళ చలవ వల్లే నిజంగా అనిపించింది నాకు. ఎంత కరెక్ట్ అంటే, నాకు ఈ జిల్లాల్లో ఈ గోదావరి ప్రవహించే ప్రాంతాలు అన్ని చోట్ల నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు ఈ కవి చాలా అద్భుతమైన, అసలు ఎంత గొప్పగా చెప్పారంటే అంత గొప్పగా చెప్పారనిపించింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నూజిల శ్రీనివాస్ గారు. గోదారమ్మ నీళ్ళ సలవతో ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటామండి. మీరందరూ తప్పకుండా మా సినిమాను చూసి ఈ పాటలో ఉన్న ప్రత్యేకతల్ని, ఆ అందాలన్నీ తిలకించి మాకు మంచి సక్సెస్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.